హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఈ సంవత్సరం ఊరగాయ పెట్టడానికి ఈరోజు సిద్ధాన్ని చేసుకున్నా. నేను ఈరోజు శనివారం, సాటర్డే రోజు ఇక్కడ మాకు మార్కెట్ జరుగుతుంది. పోయి కాయలు తీసుకొద్దాం అనుకుంటే మా పెద్దబాబు మా కోడలు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, వాళ్ళు ఇస్తా అన్నారమ్మా నేను తీసుకొస్తా అని వెళ్ళి తీసుకొచ్చిండు కాయలు. అయితే ఇవి మొత్తము 6 కేజీలు అయినాయి, 5.5 కేజీలు అయినాయి ఇవి. అయితే ఇంకా ఇందులో కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి. సంవత్సరం వరకు కూడా చెక్కు చెదరకుండా ఇప్పుడు ఈ ముక్క ఇప్పుడు ఎట్లా ఉందో అట్లనే ఉండాలంటే మనం కొంచెం కొలత ప్రకారం పచ్చడి తీసుకోవాలి. అంటే మీకు చూపించడానికని నేను ఈ మాదిరిగా చేస్తున్నా. ఇక కాయలు కొట్టంగా కాయలు కడగడము అన్నీ చూపించలేదు. కాయలు మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక జాలి బుట్టలు వేసుకొని మనం ఏదైనా క్లాత్తో తుడుచుకుంటూ కాయలు కొట్టుకోవాలండి. మనకి ఇష్టమైన సైజు కొట్టుకోవచ్చు ముక్కలు. నేనైతే ఈ మాదిరిగా కొట్టుకున్నాను. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆవపిండి, ముఖ్యంగా ఒక 4 కిలోలకు 5 కిలోలకు 1/2 కేజీ ఆవాలు పడతాయండి. 1/2 కేజీ పడుతున్నాయి. ఆవపిండి ఒకటి, మెంతిపిండి, ఇవి 2 అయితే కంపల్సరిగా. ఇక మనకు పచ్చళ్ళకు ఉప్పు కారం ఇవి అయితే కంపల్సరిగా. ఆవపిండి, మెంతి ఒక చెటాకాన్ని వేయించి పౌడర్ చేసుకున్నా నేను. ఇదేంటంటే నువ్వుల పిండి, ఒక 1/2 కేజీ అన్ని నువ్వులు వేపుకొని పౌడర్ చేసిన. నేను సోగే పెడతానండి, ఇంకా కూడా ఉంటే వేసుకోవచ్చు కానీ చాలుగా. నాకు నువ్వులు కూడా ఇంట్లో నిండుకున్నాయి. అనుకోకుండా కాయలు వచ్చినాయి కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యలేను కాబట్టి ఇంట్లో ఉన్నాయే నేను చేసేస్తున్నా. ఇది నువ్వుల పిండి, మిర్చి, ఇది ఆయిల్. ఈ పోని వేసుకున్నాను. కాయలు రాగానే ఫస్ట్ పోన్ చేసి ఉంచుకున్నా. ఇప్పుడు వక్కలన్నీ కొట్టి అన్నీ చేసేసరికి మంచిగా చల్లగా అయిపోయింది ఇది పోపు. ఇందులో పసుపు కూడా మంచిగా ఉంటుందండి. మళ్ళీ మనకు పసుపు వేస్తే ఒక్క ఖరాబు కాదు, మంచిగా కనిపిస్తుంటుంది. ఇందులో కిలోకు 1/2 కిలో ఉప్పు వేసుకోవాలండి. 1 కేజీ ముక్కలైతే ముక్కలు జోక్కున్నానండి నేను తాసులో పెట్టి. నాకు షాప్ ఉంది కదా, తరాజు ఉంది, ఎక్కడికి బయటకు వెళ్ళే అవసరం లేదు, నేను జోక్కున్నాను. అయితే కిలోకు 1/2 కిలో ఉప్పు, 1/2 పావు పౌడర్, మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇక నీకు మిగతాయి ఆవ పొడి ఇంతన్నా వేసుకో, మన నువ్వుల పౌడర్ ఇంతన్నా వేసుకో, ఏదెంత వేసుకున్నా సరే. కానీ ఉప్పు కారము కంపల్సరిగా నీకు కరెక్ట్ ఉండాలి. ఆయిల్ కూడా మంచిగా ఉండాలండి. ఆయిల్ కూడా నేను నట్ గోల్డ్ వాడుకున్నానండి. ఇది నేను ఆయిల్ కూడా నట్ గోల్డ్ ఆయిల్ వాడతాను. ఎల్లిగడ్డ ముద్ద, ఒక 1/2 కిలో ఎల్లిగడ్డలు తీసి గ్రైండ్ చేసి వేసుకున్నా నేను. ఇది 1 కేజీ అన్నీ చప్పటి పచ్చడి పెడతాను నా కొడుకు. కానీ నా చిన్నబాబుకు బాగా ఇష్టము, మా చిన్నాడికి. ఇవి ఆవిడకి చప్పటి పచ్చడి చేస్తా అని. దీనికి ఇంకేం రెడీ కాలేదు. బట్టి చప్పటి పచ్చడికి ఏముందండి, ఉప్పు, మెంతి పొడి. ఇందులో కావాల్సింది ఉప్పు, మెంతి పొడి, కొంచెం అంత పసుపు, నువ్వుల పౌడర్, 1 గ్లాసు అంతా నువ్వుల పిండి కావాలి అందులో. అది కానీ దీంట్లోకే చేసుకున్న అందులో ఉప్పు పసుపు కలిపి ఉంచుతా, రేపు అది చేసుకుంటాను. అయితే చేసే విధానం ఏంటంటే ఇప్పుడు మీకు అన్నీ కరెక్ట్గా ఉంచాలని. ఇది 1/2 కేజీ అండి, 1/2 కేజీ నువ్వుల పౌడర్. అది ఆవాలు 1/2 కేజీ నేను గ్రైండ్ చేసుకున్నా, ఇందులో వేసుకున్నానండి. మెంతి పొడి కూడా ఇంత అవసరం పడుతుందండి.
చెటాకంటే చెటాకు వేయద్దు, సరిపోతుంది. ఇంత వేసుకున్నా. నువ్వుల పిండి కూడా ఇంత వేసుకుందామండి. భలే కమ్మగా వస్తుందండి. సోగి మంచిగా ఉంటుంది. ఆవకన్నా సోగి నువ్వు చేసిన దానికే బాగుంటుంది. కిలోన్నర పోసిన ఇప్పుడు ఇందులో ఉప్పు ఇవన్నీ ఇవి కొంచెం తక్కువ పోసిన కిలోన్నర కన్నా, ఎందుకంటే 5 కేజీలే ఇది, అదొక కేజీ. ఇది కూడా వేసుకోవాలి. మనకు కారం కూడా 1/2 కేజీ వేసింది. ఇంకొక గ్లాసుడు పడుతుందండి, ఎందుకంటే మనం అద్దపావు కాబట్టి ఇందులో ఒక గ్లాసుడు పోస్తే కరెక్ట్ అవుతుంది. 4 కేజీలకు వేసిన కారం ఇంకొక 1/2 కేజీ వేసుకుంటే వేసి అని అయిపోతుంది. అది నేను ఎప్పుడైనా అందాలకి వేసుకుంటాను. ఇది ఒక మనం వాటర్ తాగి గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి, సరిపోతుందండి. ఇక మనకు అందులోకి అయితే కారం అవసరం లేదు, అందులో చప్పటి పచ్చడకు కారం అవసరం ఉంది. ఇప్పుడు ఈ చల్లగా అయిన ఆయిల్ కూడా ఇందులో పోసేస్తే మనకు మంచిగా అయిపోతుందండి. ఒక కేజీ పోసినా కానీ ఇంకా అవసరం పడుతుందేమో. 1 కేజీ పోసిన ఆయిల్ అయినా ఎందుకో తక్కువ అనిపిస్తున్నది. చూద్దాం, ఒకవేళ రేపు దానిలో ఫోన్ చేయంగా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఫ్రెష్ కాయలు కాబట్టి నీకు చెట్టు పై నుంచే తెంపుకొని తెచ్చాడు మా బాబు కాబట్టి, మా పెద్దబాబు కాయలు తీసుకొచ్చి కొట్టించి వెళ్ళిండు, భోజనం చేసి వెళ్ళిండు. అంటే ఇక నేను కలుపుకుంటా అని వాడికి వాడి ముంగట వీడియో తీసుకుని తీద్దామంటే వాడు ఫోటోలలో వాడాడు నా కొడుకు. కానీ ఇక వాడు వేయనాక తీసుకుంటానే ఇంతసేపు ఆగిన. ఇప్పుడు అయింది కొట్టడం కూడా కాయలు. ఇది సోగి పట్టుకోవాలండి, ఇది కారం ఉప్పు అంతా పట్టుకోవాలి. అందుకే మొత్తం కలిపి పెట్టుకుంటే అంతా కలిసి అయితే రేపైతే మంచిగా లిక్విడ్ అయిపోతుంది, మంచిగా అంతా ఇలా జ్యూస్ లాగా అయిపోతుంది పచ్చడి. ఇవన్నీ అయితే ఇక అన్నిటికి పట్టేటట్టు ఎంత కష్టమైందోనండి కలుపుకోవడం. తినంగా భలే రుచి ఉంటుంది, రుచి అంటే రుచి ఉంటుంది. మామిడికాయ పచ్చడి అన్ని పచ్చళ్ళ కన్నా మామిడికాయ పచ్చడినే బాగా కమ్మగా ఉంటుంది, కానీ మంట కూడా మంచిగా ఉంటుంది. ఇవాళ నా చేతి ఎట్లుంటుంది చూద్దాం. కానీ చేతితో కలుపుకోకుండా కూడా అది కలవదు, స్పూన్లతో కలుపుతాయి. ఇంత పెద్ద మొత్తాన కాబట్టి ఏం లేదండి, మంచిగా పచ్చళ్ళు ఊరికే ఎవరు పెట్టుకుంటారు. కారం పట్టించుకున్నా, నేను పట్టించిన కారము మళ్ళీ ఏమన్నా దీని కొరకు మామిడికాయల కొరకు స్పెషల్గా ఎప్పుడు నేను పచ్చడకు కారం కొననండి. అదే పౌడరు వేస్తా. నేను కర్రీలకు కూడా ఇదే పౌడర్ పట్టించుకుంటా, అదే పౌడర్ ఇంట్లో వేస్తానండి. చూసారా అండి, మా ఇంటి ఊరగాయ రేపు అయినా కలుగుతుంది. మళ్ళీ రేపు మంచిగా కలుపుకొని మళ్ళీ జార్లల్లో పెట్టేసుకుంటా రేపు. ఇప్పుడు ఆవకాయ పచ్చడి సీజన్ కాబట్టి కిలోకు 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో కాయలకు కాయలకు కాదు టెంకలాగా అన్నీ వెళ్ళిపోతాయి కదా. కిలో కాయలకు 1/2 కిలో ఉప్పు, అద్దపావు మిరము, మన ఆవ ఒక 4 కిలోలు 5 కిలోలు వక్కలైతే 1/2 కిలో ఆవ పొడి వేయాలి. ఒక చెటాకంతా మెంతి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇక పసుపు అన్నీ ఉప్పు కారము అన్నీ ఒక్కదానిలో అంతా ముక్కలలో వేసి కలుపుకొని పెట్టుకొని పోనీ వేసుకోవచ్చు. లేకుంటే ఫస్టే 1.5 కిలో నూనె పడుతుందండి. ఇప్పుడైతే నేను
ఇది కిలోనే కోసిన సరిపోతుందో సరిపోదో చూద్దాము. కాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. మరి బాగా ఆయిల్ ఉంటే కూడా అంత ముక్క ముక్క వస్తుంది చాలా రోజులు అయితే. ఇంకొరే కానీ మంచిగా పెరుగన్నం లాగా ఉండాలి. పచ్చడి అంటే పెరుగన్నం లాగా ఉండాలి. బట్టి ఆయిల్ మనం ఏమన్నా కర్రీలు వండితే కూడా చూడండి, ఫంక్షన్లలో ఎట్లా మొత్తం ఇలా గంజులో వంచితే మనము ఆయిల్ పడుతుంటే చూడు అట్లా పెట్టుకుంటారు ఈ ఊరగాయ కూడా. కానీ నేను అట్లా కాదు, మంచిగా పెరుగన్నం లాగా ఉంటుంది. నా ఊరగాయ పెరుగన్నం లాగా ఉంటుంది, మంచిగా గ్రేవీ లాగా. అయితే ఈ పచ్చడను మీరు కూడా పెట్టుకోండి ఇంట్లో, మంచిగా తినండి, మీ పిల్లలకు పంపండి, మీరు తినండి. అటుకులలో కలుపుకున్న బాగుంటుంది, పిల్లలలో కలుపుకున్న బాగుంటుంది, అన్నంలో కలుపుకున్న బాగానే ఉంటుంది. ఎంత పెరుగన్నంలకైతే బహు కమ్మగా ఉంటుంది. ఈ ఈ పచ్చడ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. రేపు ఇది అయినాక కూడా మీకు మళ్ళీ చూపిస్తానండి. బాయ్ బాయ్. ఇప్పుడు మనకు 2 రోజులు అయింది, పచ్చడ రెడీ అయింది. మొన్న పెట్టిన కదా, నిన్న మొత్తం రాత్రి అంతా ఉన్నది. ఈరోజు పచ్చడ చూడండి ఎంత బాగా తయారైందో. నేను ఏమన్నా మీకుతోని పెరుగన్నంలా ఉండాలి అన్న. ఆయిల్ కూడా అవసరం పడుతుంది కావచ్చు, ఒక 1/2 kg అనుకున్నా కానీ సరిపోతుంది. మళ్ళీ ఎందుకు అంత వేస్ట్గా. ఇట్లుంది అది పచ్చడి చూడండి. ఇది చప్పటి పచ్చడ. ఇప్పుడు ఈ జార్లు మంచిగా కడుక్కొని తుడుచుకొని ఇలా పెడుతున్నా. దీనికి గాలి పోకుండా ఒకటి ఏదన్నా క్లాత్ కట్టుకోవాలి, మూతలు పెట్టి క్లాత్ కట్టేసుకోవాలి. అంతేనండి పచ్చడ. మంచి కమ్మటి సంవత్సరానికి అంత నిలవ పచ్చడ రెడీ అయిందండి. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, అందరు లైక్ చేయండి.